దీప్తి మిద్దెపై తన గదిలోకి చెల్లితో పాటు రావడం, మామిడి పళ్ళు అన్నయ్యకి ఇవ్వమని ఇవ్వడం, ఆ తర్వాత వెళ్ళక తప్పదా అని వేణు మొదటిసారిగా దీప్తితో మాట్లాడతాడు. ఆ తర్వాత సాధన జ్ఞాపకాలతోనూ, దీప్తి యొక్క జ్ఞాపకాలతోనూ ఈ రెండిటి మధ్య సతమతమవుతూ దీప్తి వైపు మొగ్గు చూపుతూ సాధన జ్ఞాపకాలని క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చూడండి. దీప్తి వెళ్ళిపోయింది. వేణు చుట్టూ శూన్యం ఆవరించింది. సాధనను మరవలేక దీప్తిని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేక లోన కుమిలిపోతున్నాడు వేణు. దానికి తోడు ఒంటరితనం. కలల జీవితానికి కళ్ళెం పడింది. ఇక చదువుపై మనసు కేంద్రీకరించడానికి బ్రెయిలీ లిపిలో పుస్తకాలుండవు. మామూలు పుస్తకాలు చదవాలంటే ఇతరులు కావాలి. ఎవరు అంతటి ఆత్మీయతతో వేణుకిష్టమైన పుస్తకాలు చదువుతారు? సాధన ఇల్లు అతని చేరువలో ఉండడం, ఆమె తీయని కంఠస్వరం మాటి మాటికి వినిపించి గతాన్ని తవ్వి తీయడం వేణు ఆవేదనకు అసలైన కారణం. బంధువుల ఇళ్లకు వెళ్ళలేడు, బాహ్య ప్రపంచంలో తిరగలేడు. వేణు వివాహమైన 16వ రోజున సాధన పెళ్లి కూడా జరిగిపోయింది. వివాహపు బ్యాండు మేళాలు అతని ఇంటి ముందే మోగుతున్నాయి. సాధన ఊరేగింపుగా సుదూరంగా వెళ్ళిపోయింది. వేణు ఊహకందనంత దూరంగా సాగిపోయింది. ఆమెను గూర్చి ఆలోచించే నైతిక హక్కు కూడా రెక్కలు కట్టుకొని తెరిచిన పంజరంలోంచి ఎగిరిపోయిన చిలుక వలె ఆకాశంలో కలిసిపోయింది. సాధన అతని హృదయంలో సంపూర్ణమైన ఊహాసుందరిగా మారిపోయింది. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో అందమైన స్వప్నలోకాలకు కొనిపోయేది. తీయని మాటలు చెప్పేది, బతుకు పాఠాలను ఉపదేశించేది. జీవితం ఒక మధుర స్వప్నమని, పూచిన పూలన్నీ దేవుని పాదాలను చేరనట్లే మనలోని కోరికలన్నీ నెరవేరవని, అంత మాత్రాన నిరాశ నిస్పృహలను దరిచేరనీయవద్దని హితవు చెప్పి ఓదార్చేది. నీకు నేను ఇప్పటికన్నా చేరువలో ఉంటానని, నీ ఊహలలో ఊహనై కలిసిపోతానని, ఇంతకన్నా వేరొకటి లేదని ఆప్యాయంగా పలికినట్లు అనిపించేది. జీవితం అంటే బ్రతికించేదని, దాన్నొక్క క్షణమైన అశాంతి అసంతృప్తులతో వృధా కానివ్వరాదని, జారిపోయిన క్షణాలను మళ్ళీ పొందలేమని, జీవితాన్ని గాజు కన్నా పదిలంగా వాడుకోవాలని అమృతవాక్కులతో సాధన వేణు మనస్సులోని మలినాలను కడిగవేసింది. శారీరకంగా ఆమె వేణుకెంత దూరమైనా మనసులో మాత్రం ఆమె స్థానం విడదీయరానిది. ఆమె తనతోనే ఉన్నట్లు అనుభూతి పొందేవాడు. ఆమె మరపురాని మధురమైన బంధమని అతనికి అర్థమైంది. ఒకనాడు తల్లి సరళమ్మ చెప్పిన విషయం విని అతని మనస్సు కలవరపడింది. వేణు పెళ్లి దీప్తితో నిశ్చయమైన నాటి నుండి సాధన అంతులేని దిగులుతో ఉండేదని, 2-3 రోజులు అన్నం మానేసిందని, ఆమె హృదయంలో వేణు పట్ల అవ్యాజమైన నిర్మలమైన ప్రేమ నిండిపోయిందని, వేణు ఆమెకు దూరం కావడం వలన సాధన మనసులో తీవ్రమైన గాయమైందని, సాధన తల్లి సావిత్రమ్మ చెప్పిన మాటలను తల్లి వేణుకు చెప్పింది. ఆ మాటలకు వేణు పిడికెడు గుండె పిండేసినట్లయింది. తనపై గల ప్రేమను మనసులోనే దాచుకొని ఆరాధించిందని వేణు ఆలస్యంగా తెలుసుకున్నాడు. పెళ్లికి ముందు తెలిస్తే సాధన తన ఆశాజ్యోతి అయ్యేది, ప్రేమ గెలిచేది. కానీ కనులు మూసి తెరిచేలోగా అంతా శిథిలమైంది, బూడిదగా మారిపోయింది. అవకాశాలు ఎప్పుడో చేజారిపోయాయి. మరో జన్మంటూ ఉంటే ఆమెకు తోడు నీడగా ఉండాలన్నదే తన ఏకైక కోరికగా అనుకున్నాడు వేణు. బరువెక్కిన మనసుతో మనిషి ఎన్నింటితోనో బంధాలను పెనవేసుకుంటాడు. ముడివడేవెన్నో, జారిపోయేవెన్నో కాలగమనంతో పాటు సాగిపోతూనే ఉంటాయి. బ్రతికున్నంత వరకు జీవితం గమ్యం వైపు సాగవలసిందే. ఆశలొక వంక, నిరాశలొక వంక అనుభవిస్తూ ముందుకు నడవడమే జీవితం అనుకున్నాడు. వేణు వివాహ నాటకానికి భరతవాక్యం వంటి 16 రోజుల పండగ ముగిసింది. కళ్యాణ గుర్తులైన పచ్చని పందిరి తీసేశారు. పెళ్లి పందిరికి ముఖ్యమైన పందిరి గుంజ, తల్లి గుంజ
గుంపెనది కానీ అల్లనేరేడు కానీ తెచ్చి పెడతారు. దీన్ని కూడా తీసివేసి ఇంటికి దగ్గరగా పాతి ప్రతిరోజు నీళ్లు పోస్తారు. అది చిగిర్చి వృక్షమవుతుందని, అట్లే శాఖోపశాఖలుగా విస్తరిస్తుందని పెద్దవారి నమ్మకం. శ్రావణ మాసం చింటా కొత్త కోళ్లను అత్తారిళ్లకు రప్పిస్తుంది. నూతన దంపతుల మనస్సులలో పసిడి స్వప్నాలను ప్రవేశపెడుతుంది. కోడళ్ల పాదాల చిరుమువ్వలు గృహాలను నాదమయం చేస్తాయి. వారి చేతులకు అలంకరించిన మట్టి గాజుల గలగలలు కమనీయంగా వినిపించి భర్తల హృదయాలను పారవశ్యంలో ముంచెత్తుతాయి. ఆ శ్రావణం వేణు జీవితంలో కూడా నూతనత్వాన్ని నింపింది. అందమైన స్వప్నాలను చవిచూపింది. అది ఆ ఇంట్లో కొత్త వెలుగు అడుగుపెట్టిన వేళ, కొత్త తరానికి ముహూర్తం నిర్ణయించిన సమయం, ఇల్లరికపు సంప్రదాయం పోయి కోడరికపు పద్ధతి అవతరించిన తరుణం, పసిడితనంతో విరియని మొగ్గ వంటి దీప్తి అడుగిడిగిన సమయం. ఆమె ఆ ఇంట్లోనే కాదు, అస్పష్టమైన వేణు హృదయ ప్రాంగణంలో చిరుమా పాదం మోపిన సమయం. దీప్తి మాటలను వినాలని, ఆమె ఆలోచనలను తెలుసుకోవాలని అతనిలో ఆతృత మొదలైంది. కానీ అతని కోరిక నెరవేరాలంటే మరికొంత సమయం పడుతుందని తెలుసు. ఎందుకంటే ఆమె వయసు దాదాపు 13 ఏళ్ళు. పైగా భార్యతో మాట్లాడితే ఇతరులు ఏమనుకుంటారోనని వేణు భయం. అతడు ప్రయత్నించినా దీప్తి సిగ్గుతో భయంతో మాట్లాడలేకపోవచ్చు. కుటుంబ వ్యవస్థలో ఎన్నో పరిమితులు, అందరికీ వర్తించే నియమాలు, ఇటువంటివి వేణుకు నచ్చవు. అతనివన్నీ ఆధునిక భావాలు. అతని చూపు 20-30 సంవత్సరాల ముందు ఉంటుంది. భార్యాభర్తలంటే మంచి స్నేహితుల వలె ఉండాలని, మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అతడు ఆశిస్తాడు. కానీ ఆ ఆశలు, ఆశయాలు సంప్రదాయబద్ధులైన వారికి వింతగా విడ్డూరంగా కనిపిస్తాయి. అందుకే వేణుతో ఏకీభవించరు, వారికి నచ్చవు. అయినా వేణు తన సమయం వచ్చినప్పుడు నిర్భయంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. తనకు సంబంధించినవైతే వీలైతే చేసి చూపుతాడు. కానీ ఈ సమస్య దీప్తితో ముడిపడింది. ఆమె కూడా పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో పుట్టి పెరిగింది. అంతగా చదువుకున్నది కాదు. అందువల్ల తనతో సహకరించదని వేణు నిర్ణయించుకున్నాడు. అయితే దీప్తి వేణు చెల్లెలు పావనతో బాగా కలిసిపోయింది. ఆమెలో భయం కానీ విచారం కానీ కనిపించడం లేదు. మాటల్లో, పలకరింపులో బెరుకుతనం కానీ సందేహాలు కానీ వినిపించలేదు. తనతో మాట్లాడకపోయినా కుటుంబంతో కలిసిపోవడమే వేణుకు చాలా సంతోషం కలిగించే విషయం. తాను నిరాశ నిస్పృహలతో బాధపడినా పర్వాలేదు, కానీ తన కారణంగా ఆమె కష్టాలని అనుభవించకూడదు. ఆ అమ్మాయికి కూడా మనసుంది. తాను ఆదరించకపోతే గాయపడుతుంది. అది ప్రత్యక్షంగా తన పాపమే అవుతుంది అని వేణు దీప్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే అతనిలో మెల్లమెల్లగా పరివర్తన కలుగుతున్నదన్నమాట. దీప్తిపై జాలి, ఆపై ప్రేమ కలగసాగాయి. వైవాహిక బంధంలోని వైచిత్రం అదేనేమో. మరునాటి క్షణాలు అతని జీవితంలో ఉషాకిరణాలు. మెల్లమెల్లగా చీకటి తలుపులు తెరుచుకొని వెలుగు ప్రవేశిస్తున్నట్లు వైవాహిక జీవితపు కాంతులు వేణు హృదయంలో ప్రసరిస్తున్నాయి. మొదటిసారి దీప్తి తన స్వహస్తాలతో వేణుకు అన్నం పెట్టింది. తల్లి స్థానాన్ని ఆక్రమించింది. ఆమె పాదమువ్వల చిరునాదం అతని హృదయ వీణపై మధుర రాగాలను ఆలపించినట్లయింది. శిథిలమైన జీవన ప్రాంగణంలో చిరు ఆశల మొలకలు ఎదిగి వస్తున్నాయి. కన్య ప్రవేశించిన జీవితం ఇంత మధురంగా ఉంటుందని వేణుకు అప్పుడే అర్థమైంది. తీపి చేదులు ఉంటాయన్న సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆనందాన్ని పొందాడు. తల్లి సరళమ్మ పొలం పనులకు వెళ్ళిపోయింది. తమ్ముళ్ళు చెల్లాయిలు స్కూళ్లకు వెళ్ళిపోయారు. అమ్మమ్మ పార్వతమ్మ ఊర్లోని వార్తల సేకరణకు వెళ్ళింది. ఆ ఇంట్లో వేణు దీప్తిలు మాత్రమే మిగిలిపోయారు. ఆమెతో మాట్లాడాలని, మనసును, అందులోని కోరికలను తెలుసుకోవాలని అతని మనసు తహతహలాడింది. ఎవరైనా వస్తే చూస్తే అనే భయం ఒక వంక, తాము చట్టపరమైన భార్యాభర్తలం, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదనే ధైర్యం ఇంకొక వంక లాగుతున్నాయి. అయినా దీప్తిని బంగ్లాపైకి రమ్మన్నాడు. ఆమె నిర్భయంగా వచ్చింది. ఆ ధైర్యానికి, సమయస్ఫూర్తికి, తన మాటలపై గౌరవానికి వేణు హృదయం సంతోషంతో పొంగిపోయింది. నీకు కాలక్షేపం ఎట్లా అవుతుంది దీప్తి అని అడిగాడు వేణు. బాగానే ఉందని మృదువుగా బదులిచ్చింది. మొదటి పరిచయంలోనే ఆమె అభిప్రాయాలని అడగాలనిపించలేదు వేణుకు. ఆమె అతని దృష్టికి భార్య వలె అనిపించలేదు. ఉపాధ్యాయుని ముందు నిలిచిన విద్యార్థిని వలె తోచింది. ఆమె పట్ల వేణుకు ఎట్లాంటి అభిప్రాయాలు కలగడం లేదు.
దీప్తికి పావనికి ఎలాంటి తేడా కనిపించలేదు. ఇంత చిన్న అమ్మాయిని భయపెట్టి పెళ్లి కొప్పించిన తల్లిదండ్రుల కర్కశ హృదయాలపై ఆగ్రహం కలిగింది. ఇందులో వారి స్వార్థం ఏమీ లేదా? అతని ఎదుట నిలిచిందొక ప్రశ్న. ప్రతివారు తాము చేసే పనులలో ఏదో ఒక ఉద్దేశం తప్పక ఉంటుంది. తమ కుటుంబ లాభ నష్టాలను, సామర్థ్యాలను, ఆదాయ వ్యయాలను, స్థిరచరాస్తులను అంచనా వేసుకొని తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. శ్రావణ మాసం గడిచిపోయింది. భాద్రపద మాసం వచ్చింది. పెళ్ళైన మొదటి సంవత్సరంలో ఆడపిల్లలు వినాయక చవితి, బతుకమ్మ, దసరా వంటి ముఖ్యమైన పండుగలకు పుట్టింట్లకు వెళ్తుంటారు. దీప్తిని కూడా తల్లి పుట్టింటికి తీసుకుపోయింది. మళ్ళీ వేణుకు ఒంటరితనం మొదలైంది. హృదయం శూన్యంగా మారింది. గత స్మృతులు తిరిగి అతనిపై దాడికి దిగుతున్నాయి, తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దీప్తితో పాటు అతని ఎదలో నిండిన కాంతులు కూడా మాయమైనట్లు అనిపించింది. అంధకారం మళ్ళీ ఆవరించింది. నిరాశ, నిస్పృహలు అతన్ని చేరుతున్నాయి. అసమర్థుడని పరిహసిస్తున్నాయి. మానసిక సంఘర్షణలు మొదలయ్యాయి. సాధన జ్ఞాపకాలు అగ్నిపర్వతంలోని లావా వలె హృదయంలోంచి పైకి ఉబ్బికి వచ్చి అతన్ని దహిస్తున్నాయి. ఆ సమయంలో అమ్మ, అక్కయ్యలు, బావలు ఎవరు తన శ్రేయోభిలాషులుగా కనిపించలేదు. కనీసం బంధువులన్న భావం కూడా వేణుకు కలగడం లేదు. కేవలం వారప్పుడు వేణు దృష్టికి మామూలు మనుష్యులు, స్వార్థాలు, రాగద్వేషాలు కలిగిన మానవులు. అతని జీవిత భవనాన్ని తునాతునుకలు చేసిన కర్కశులు, తమ పరువు ప్రతిష్టలని రాళ్లతో మనస్సనే అద్దాన్ని పగలగొట్టిన నిర్దయులు. తన వివాహాన్ని జరిపించి 10 మంది ప్రశంసలను పొందారు. తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. తల్లి తన పక్కనే ఉన్నా తనకేమీ సంబంధం లేనట్లు ప్రవర్తించేది. ఈ పరిస్థితిలో ఒంటరిగా కుమిలిపోతాడు తప్ప మరేమీ చేయలేడు. ఇది తన జీవిత విధానం కాదు, గమ్యాన్ని చేరే మార్గం కూడా కాదు. దీనివలన మరిన్ని చిక్కులు ముడిపడతాయే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందువలన జారిపోతున్న మనస్థైర్యాన్ని స్థిరపరచుకోవాలి. దృఢమైన చిత్తవృత్తిని ఏర్పరచుకోవాలి. ఇందులో అందరికన్నా దీప్తి మిక్కిలి సన్నిహితంగా కనిపించింది. ఆమె సహాయ సహకారాలు అనుక్షణం అవసరం. అందుకు ఆమెనెప్పుడు దూరం చేసుకోకూడదు, మనసును బాధింపకూడదు. తన చదువు జీవితానికి ముఖ్య ఆధారం. దానిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని సమస్యలున్నా దానికి ఆటంకం కలగకూడదు. ఉన్నత విద్య అనే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. అప్పటి వరకు అవిశ్రాంతంగా జీవన సమస్యలతో దృఢంగా పోరాడాలి. అప్పుడు విజయం తప్పక లభిస్తుంది. అంతవరకు నిరీక్షణ తప్పదు అని వేణు తన వివాహ జీవితపు విధానాన్ని, లక్ష్యాలను మనసులో నిర్దేశించుకున్నాడు. తన మనసును దృఢం చేసుకున్నాడు. జీవన గమనాన్ని ఏర్పరచుకున్నాడు. దీప్తి విషయంలో తమ ఆర్థిక స్థితిగతుల వలన అమ్మాయికి పెళ్లి చేయలేమని, చూపులేని వేణు వలనైనా సుఖపడుతుందని, ఆమెకు ఆస్తి రక్షణ గౌరవాలను కల్పిస్తుందని వారి విశ్వాసం కావచ్చు. దీప్తికి రకరకాల హితబోధలతో ఒప్పించి ఉండవచ్చు. దీప్తిని చూసినప్పుడల్లా వేణుకు ఇటువంటి ఆలోచనలు చుట్టూ ముసురుకుంటాయి. ఇందులో తాను కూడా ఒక నేరస్తుడే అనిపించేది వేణుకు. పెళ్లికి ముందే ఆమె వయసు తెలిసినా నిరాకరించకపోవడం తన తప్పే అనిపించింది. అప్పుడు అతని మనసు సాధన జ్ఞాపకాలతో, ఆమె దూరమైన బాధతో నిండిపోయింది. ఆలోచనాశూన్యుడయ్యాడు. మరో ముఖ్య నేరస్తులలో తన వైపు బావ, అక్కయ్యలు కూడా ఉన్నారనిపించింది. అందరి స్వార్థపు ఆలోచనల మధ్య దీప్తి బలిపశువుగా కనిపించింది వేణుకు. ఏమాత్రం నేరం చేయకపోయినా జీవితాంతం శిక్షను అనుభవిస్తున్న నిర్దోషి వలె అతని మనసుకు సాక్షాత్కరించింది. ఆమె పడిన శిక్ష తిరుగులేనిది, మాసిపోనిది. తలుచుకుంటే వేణుకు దీప్తిపై అంతులేని సానుభూతి కలిగింది. దీప్తి తననింతగా ఆకట్టుకోగలుగుతుంది అని అనుకోలేదు. ఆ అమ్మాయిలోని చురుకుదనం, నిర్భయత్వం, సమయస్ఫూర్తి అన్నింటికీ మించి చదువుకోవాలన్న వాంఛ వేణును బాగా ఆకర్షించాయి. పైగా తానంటే విచారం లేకపోవడం, కుటుంబంతో సులభంగా కలిసిపోవడం వేణుకు సంతోషం కలిగించిన ముఖ్య గుణాలు. అందుకే ఆమె అంటే మిక్కిలి అభిమానం కలిగింది. ఇప్పుడు అతని భవిష్యత్తు గురించి భయం లేదు. తాను అనుకున్నవన్నీ సాధింపగలనన్న ఆత్మవిశ్వాసం మెల్లమెల్లగా బలపడసాగింది. ఇప్పుడు అతని జీవితం రంగు వెలిసిన సౌధం కాదు, వినూత్న వర్ణపు కళలతో నిండిన కలల మేడ. గాఢాంధకారం నిండిన అతని జీవన ప్రాంగణంలో దీప్తి సరికొత్త దివ్వెలను వెలిగించింది. ఆ కాంతులలో వేణు అందమైన జీవన స్వప్న రేఖాచిత్రాలను దిద్దుకుంటున్నాడు. అతని భవిష్యత్ అనే ఉద్యానవనం ఆశాసుమాలతో నిండిపోయింది. కాలానికి మార్పు సహజం, నదికి మలుపులు సహజం,
జీవితానికి నూతనత్వము సహజం. అందువల్ల ఈ విశ్వమంతా ఎప్పటికప్పుడు పాతదనాన్ని తొలగించుకొని కొత్తదనాన్ని ఆవిష్కరిస్తూ ఉంటుంది. కనులకు మనసుకు విందు చేస్తూ ఉంటుంది. మార్పు వల్ల సమాజం సంస్కరింపబడుతుంది. మార్పు వల్ల నూతనత్వం అవతరిస్తుంది. మానవుని ప్రగతి ముందుకు సాగుతుంది. మేధస్సు వికసిస్తుంది. వేణు జీవితంలో కూడా కొత్త మలుపు ఆహ్వానింపబడింది. పాత జ్ఞాపకాలకు దూరంగా ఉండాలని, వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలని, పగటి కలలతో పని జరగదని, మమత, మమకారాలు, ప్రేమలు, అనుబంధాలు, రక్త సంబంధాలు మనసు చుట్టూ పెనవేయకుండా ప్రయత్నించాలని, దీప్తి కొరకు తప్ప మరెవరి గురించి ఆలోచించకూడదని వేణు దృఢంగా నిర్ణయించుకున్నాడు. గతంలో జరిగిన తప్పులిక ముందు సంభవించకుండా జాగ్రత్త వహించాలనుకున్నాడు. చదువు, దీప్తి ఈ రెండే తన లక్ష్యాలుగా, ఆదర్శాలుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన సహచరి కూడా బాగా చదువుకోవాలి. ఆమెలోని అజ్ఞానపు పొరలు తొలగిపోవాలి. దాని కొరకు మార్గాలను అన్వేషించాలి. దానిలో సఫలీకృతుడు కావాలి. ఎన్ని ఆటంకాలనైనా పట్టుదలతో ఎదిరించాలి. అందుకెవరికైనా అడ్డు తగిలితే కుటుంబ పరిస్థితుల్లోనైనా, పరువు ప్రతిష్టలనైనా లెక్క చేయకూడదు. దీప్తి సుఖమే తన ఏకైక కర్తవ్యం. కుటుంబ ప్రశాంతత కన్నా తన కర్తవ్యమే మిన్న. ఈ ప్రయత్నంలో కష్టాలు కలగవచ్చు, కన్నీళ్ళు అడ్డు తగలవచ్చు, ప్రేమలు పేచీలు పెట్టవచ్చు, మమత మమకారాలు మారాన్ చేయవచ్చు. అయినా యుద్ధంలో ధైర్యంగా నిలిచి పోరాడే సైనికుల వలె స్థిరంగా నిలవాలి. అనుకున్న లక్ష్యం వైపు కదలాలి. అలా ఆలోచిస్తున్న వేణుకు తానెంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లు అనిపించింది. పిరికితనం పారిపోయినట్లు అనిపించింది. ఇంతకుముందు తన వారు చేసిన మోసానికి తల వంచుకొని ఓడిపోయాడు. తన కర్తవ్యాన్ని విస్మరించి సాధనను పోగొట్టుకున్నాడు. భవిష్యత్తులో అవి పునరావృతం కాకూడదు. వారి మాటలు, చేతలు తన శ్రేయోధర్మాలు కావు. ముందువలె తన నిర్ణయాలను ఆవేశంతో, ఊహలతో తొందరపడి తీసుకోకూడదు. సుదీర్ఘంగా ఆలోచించి, క్షుణ్ణంగా పరిశీలించి, మనస్సులో జాగ్రత్తగా చర్చించుకొని ముందడుగు వేయాలి. కానీ తన ప్రయత్నంలో సహచరి సహాయ సహకారాలను అందించకపోతే వెంటనే అతని ఆలోచన ప్రవాహానికి అడ్డుకట్టవలే నిలిచింది ఒక ప్రశ్న. దానికి సమాధానంగా వేణు ఆలోచనలు ముందుకు సాగిపోయాయి. మొదట దీప్తిని తన ఆలోచనలకు అనుగుణంగా మార్చుకోవాలి. చదువు విలువను, దాని ప్రయోజనాన్ని ఆమెకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. తినగవేము తీయనైనట్లుగా చెప్పగా ఆమెలో మార్పు కలుగుతుంది అని అతనికి అనిపించింది. అందుకు ముఖ్య కారణం చదువుకోవాలన్న కోరిక బలీయంగా ఉండడం కనుక తన కోరిక కూడా ఇట్లా ఫలిస్తుందని సంతోషం కలిగింది. మంచి కోసం తలపెట్టే యత్నాలు తప్పక విజయం సాధిస్తాయని అతని ప్రగాఢ నమ్మకం. ఆనాడు దీప్తి పుట్టింటి నుండి వస్తున్నది. వేణు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. ఆమె పాదాలపై అతని హృదయ పుష్పాన్ని అర్పించాలనుకున్నాడు. తన మనసులోని నిర్ణయాలను ఆమెకు చెప్పి సంతోషించాలనుకున్నాడు. అతని హృదయం ఆనందాన్నైనా ఆవేదనైనా భరింపలేదు. ఇతరులతో పంచుకొని సంతృప్తి పొందాలనుకుంటాడు. దీప్తి లేకపోతే అతని జీవితం అమావాస్య చీకటవుతుంది. ఆమె తన చెంత ఉన్నంతసేపు పున్నమి వెన్నెలగా మారుతుంది. దసరా తర్వాత 3 రోజులకు దీప్తి వచ్చింది. అతనికి ఆ రాత్రి హాయిగా నిద్రపట్టింది. ఆనందంగా తెల్లవారింది. అయితే వేణు జీవితంలో ప్రతీదీ ఒక సమస్యగానే కనిపిస్తుంది. కారణం అతని జీవితం చుట్టూ ప్రత్యేక పరిస్థితులు ఉండడం. ఆమె పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఆమె అమ్మ, నాన్న, అన్నయ్య వంటి వారు ఉంటారు కనుక సమస్య లేదు. కానీ తిరిగి అత్తవారింటికి తీసుకురావాలంటే ఎవరు వెళ్ళాలన్నది జటిలమైన సమస్య. సాధారణంగా భర్త వెళ్ళాలి. అత్తవారింట్లో సకల మర్యాదలు పొంది భార్యను తోలుకొని వస్తాడు. ఆమె తన పక్కనే బస్సులో కూర్చొని తనకి ఈ ప్రపంచంలో ఏది అక్కరలేనంత తృప్తిగా మాట్లాడుకోవడం, ఆమెను అడిగడిగి జిహ్వచాపల్యాన్ని తీర్చడం ఏ భర్తకైనా ఆనందమే కదా. కానీ వేణు జీవితంలో అది సాధ్యం కాదు. కనుక ఎవరో ఒకరు వెళ్ళాలి.